నేను ఎందుకంటే ఆ వేపాకు చూపించింది కర్రపుల్ల పెట్టుకొని మరీ అంత దారుణంగా. తర్వాత మోటారు టాటర్ పెట్టి ఉంటుంది కదా స్విచ్ వేసేది, ఆ స్విచ్ వేసే పైన మనం బటన్ నొక్కుతాం కదా, దాని మీద ఒక గూళ్ళలాగా పక్షి గూళ్ళలాగా పాపం అది రోజు వేపాకు ఒక చెయ్యి పిడికిలు ఉంటుంది కదా అంత తీసుకొచ్చి అది రోజు పాపం పెట్టి మీద ఎట్ట పోగు చేస్తుందో ఏం చేస్తుందో చిన్న ఎలుక చిన్నదే తీసుకొచ్చేదో పాపం రోజు ఆ పెట్టి మీద పెడతా ఉంటుంది. నేను రోజు మార్చి రోజు కానీ రోజు అంటే ఆ స్విచ్ చేయని పోయినప్పుడు లేకపోతే నాకు గుర్తొచ్చినప్పుడు ఈ మధ్య చాలాసార్లు, ఎందుకంటే వాటి కోసం కూడా ఎలుకల కోసం పాములు వస్తాయి, అవి తాసుపాములు కానీ తినడానికి. నిన్నైతే మరీ దారుణం, తాసుపాము అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు కానీ దానికోసం మెలేసుకొని వెయిట్ చేస్తూ ఉంది దాన్ని తినడానికి. సో మనం పోయి ఆ స్విచ్ చేసేలోపు అది చూసి దూకి వెళ్ళిపోతూ ఉంది. నేను అనుకోవడం ఏంటంటే తోటలో రోజు వచ్చి పోస్తూ ఉంటాం కాబట్టి మనం తోట కాబట్టి సరే ఏం చేయలేడు, ఎందుకంటే రోజు చూస్తున్నాం కాబట్టి అనుకుందా లేకపోతే ప్రమాదం లేదా ఏవో మొత్తానికైతే దూకి వెళ్ళిపోయింది. సో ఆ ఎలుక గురించి వద్దాం, పాము తర్వాత సంగతి. తర్వాత అది పాపం రోజు అంటే నా అర్థం ఏంటంటే దానికి అంతకు మించి మంచి ప్లేస్ దొరకలేదా, లేకపోతే ఆ ప్లేస్ దానికి సేఫ్టీ అనుకుంటుందా, లేకపోతే వాన వచ్చినా బాగుంటుందా, ఏమో నాకైతే అంత తెలియదు. నేనైతే అదే అనుకుంటున్నా, సేఫ్టీగా బాగుంటుందని. మొత్తానికైతే పాపం అది రోజు వాడు తీసుకొచ్చి వేస్తూ ఉంటుంది. నేను స్విచ్ చేయడానికి కర్రపులు పెట్టుకుంటాం కదా, చేయి పెట్టుకుంటాం మామూలుగా. సో అందుకోసమని అవి రోజు ఇసిరేస్తూ ఉంటా. నాకు కలిగిన బాధ ఏంటంటే నేను వచ్చి రోజు బారేస్తూ ఉన్నా కదా, అది వేరే దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంటే అటు ఇసిరేసినందువల్ల దాని గూడు పడేసినట్టు నాకు బాధ. కానీ అది ఆడ ఉన్న కాడి నుంచి మళ్ళీ నాకు అదొక టెన్షన్. ఆడ వచ్చే సమస్య ఏంటంటే ఉండేవి తినకుండా తీగలు కొరుకుతాయి. ఆ తీగలు జాయింట్లు ఉంటే పెట్టి అనేది ఖరాబ్ అవుతాయి, ఎందుకంటే కరెంట్ వచ్చినప్పుడు నిప్పు రవ్వలు వచ్చేది కాలిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని చూసుకుంటే మనకి ఇబ్బంది ఏది ఏమైనప్పటికీ. సో అందుకోసమే నేను ఇసిరేస్తూ ఉంటా. దాని తర్వాత దానికోసం పాములు ఈ పెద్ద తాతాంగం వచ్చాయి, ఏమన్నా చిన్నగా వస్తాయా తాసుపాములు సరిపోతాయి, అవి పెద్ద పెద్ద రేంజ్లో వస్తాయి. అందుకోసమని ఇప్పుడు ఈ సీజన్లో మనము పెట్టికాడ మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. మెయిన్ ఎగ్జాక్ట్లీగా చాలామంది పెట్టికాడ అనేది ఇనప పెట్టులోనే వాడతారు, ఇనుపి అవి వాడకూడదు. ఎందుకంటే తీగలు ఒకవేళ జాయింట్లు ఉన్నా అవి ఒకవేళ తగిలినప్పుడు మనకి షాక్ కొట్టుద్ది. సో ప్లాస్టిక్ అయితే ఒకవేళ పోయినా కూడా మనకి షార్ట్ సర్క్యూట్ అనేది జరగదు. మ్యాక్సిమం స్విచ్ చేసేటప్పుడు కర్రపుల్ల వాడడం మంచిది, ఎందుకంటే 3 ఫేస్ కదా, వదిలిపెట్టదు. సో అందుకోసమని కుదిరితే పెట్టికాడ గుళికలు చల్లుకోవడం మేలు, ఎందుకంటే వాసనకి ఏవి రావు. అందుకోసమని నేను కూడా కొద్దిగా ట్రై చేసిన. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏవి రాలా, కాకపోతే అదొక్కటే నాకు ఆ ఎలుగు గురించే కొద్దిగా తీద్దాం అనుకొని, ఎందుకంటే కొద్దిగా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అడిగి పోయి ఆ కర్రపొల పెట్టుకున్నట్ట అట్ట అనేసరికి పక్క పోద్ది. అందుకోసం అనేది ఆ గూడు తీసి అట్టు తీసిరేస్తా. సో ఎనీవే మొత్తానికైతే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, దాని గూడు మనం ఎందుకు పాడు చేయాలని. అదేమన్నా మంచి ప్లేస్లో ఆడని పెట్టుకుంటే మనం దాని జోలికి ఎందుకు పోతాం. అది వచ్చి కరెక్ట్గా కాస్ట్లీ ప్రాపర్టీ మీద పెడుతుంది. సో అందుకోసమనే ఏం చేయలేకపోతున్నా. ఏది ఏమైనప్పటికీ జీవులు కాబట్టి చిన్న చిన్న ఎలుకలుగా మనం ఏం చేయలేము, జాలి పడ్డాం తప్ప. వాటికి మేలు చేయాలనుకున్నా మనం ఏమైనా ఇల్లు కట్టగలమా, దానికి కట్టించి అది చాలా ఫన్నీగా ఉంటుంది, క్వశ్చన్లు అయినా వేసుకుంటా ఉంటే. సరే అయితే మొత్తానికి కొద్దిగా విషయానికి వద్దాం. సో అందుకోసమనే ఇలాంటి కొన్ని సూచనలు అయితే వాడుకోండి. మ్యాక్సిమం పెట్టికాడ అనేది మూత వేయడం మేలే, మూత తీస్తే అవి బాగా విశాలంగా ఉంటుంది కాబట్టి గాలి మామూలుగా మట్టి ఎక్కువ శాతం పడి పొద్దున్న అయితే చినుకులు అంటే మంచుగా ఒక రకంగా పడి వస్తువులు అనేవి బాగా చల్లబడాయి. స్విచ్ చేసినప్పుడు అవి తుప్పు పట్టినట్టుకుంటే అవి ఖరాబ్ అవుతాయి, అందుకే పెట్టేయడం మేలు. సో అంతేవిధంగా పెట్టి కింద తీగలు మనం పైకి జాయింట్ చేస్తాం కదా, ఆడ కూడా గుడ్డ అనేది క్లాత్ కవర్ చేయడం, ఎలుకలు ఇవన్నీ పైకి రాకుండా ఉంటాయి. అందుకోసమని పోయినమ్మటే మనం దగ్గర నుండి కాకుండా కొద్దిగా దూరంగా డిస్టెన్స్, ఎందుకంటే అవి బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే
మనకి ఇంత పెద్ద ప్రదేశంలో ఒక మంచి సేఫ్టీ ప్లేస్ దొరికింది, చల్లగా ఉంటుంది. కరెంటు ప్రవహించేటప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా మంచిగా ఇది నాకు ఒక సెక్యూరిటీ ఇచ్చే ప్లేస్ అని అది ఫీల్ అవుతుంది అనుకుంటుంది. అందుకోసమని నేను వచ్చి ఆడ ఉంటున్నాయి. సో ఎనీవే, మొత్తానికైతే ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తోట ఉంటుంది, కనీసం ఇంట్లలో కూడా మోటార్ పెట్టి ఉంటుంది. సో పక్షి కూడా ఏమన్నా ఉంటాయి కదా, సో దాని గురించి.